మైనస్లు అంటూ ఏం చెప్పలేను. ప్లస్ అయితే కామెడీ బాగుంది. ఏంటంటే ఐశ్వర్య సీనియర్ కాబట్టి ఐశ్వర్య రాజేష్తో తను పోటీ పడలేడేమో అనుకున్నారు. బట్ చాలా బాగుంది. తను ఎక్కడ కూడా యాక్టింగ్ డౌన్ అయినట్టుగా లేదు. లవ్ స్టోరీ కానీ మన ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ ఒక సెంటిమెంట్ మాత్రం చాలా బాగా వండించారు. స్వీట్ అండ్ సింపుల్ గా చెప్పాలంటే మనకి షాక్ కొట్టించేసారు అంతే. ఎమోషన్స్ అయితే డెఫినెట్ గా కనెక్ట్ అవుతూనే ఉంటాం. అది సీన్ 1 నుంచే క్లైమాక్స్ వరకు రావాల్సిన అవసరం లేదు దానికి. ఓ సుకుమారి కదమ్మా, షాక్ కొడుతున్నాయి. సుకుమార్ అని పేరు పెట్టిర్రు, ముట్టుకుంటే బుగ్గలు ముట్టుకుంటే మెత్తగా ఉంటాయేమో అనుకుంటాం. మెత్తగా కాదు, షాక్ల మీద షాక్ కొడుతుంది. ఎండింగ్ లో మళ్ళీ ఇంకో లేదు అంటే ఇద్దరికి కలిపి చాలా బాగుంది. మొత్తం షాక్ కొట్టించారు అంతే. అంటే మిడిల్లో రివీల్ చేస్తారు. మూవీ అయితే మొత్తం షాక్ కొట్టించారు. థ్యాంక్ యూ. మైనస్లు అంటూ ఏం చెప్పలేను. ప్లస్ అయితే కామెడీ బాగుంది. సో ఓవరాల్ ఏం చెప్తారు? సినిమా బాగుంది, చూడొచ్చు. కామెడీ యా ఎమోషన్. యా కొంతమంది ఎక్కడ లేదు అంటున్నారు, వాళ్ళు సరిగ్గా చూడలేదేమో. చూస్తారా ఫ్యామిలీతో? మా ఫ్యామిలీతోనే వచ్చిన ఆల్రెడీ నేను. వెరీ గుడ్ గర్ల్. అమ్మ ఎలా అనిపించింది అమ్మ సినిమా? బాగుంది నాన్న, ఏం నచ్చిందమ్మా? బాగుంది. ఫ్యామిలీ పిక్చర్ బాగుంది, జోకులు బాగున్నాయి, అంత బాగుంది, అన్ని మంచిగా. ఏం నచ్చిందమ్మా? మీ జనరేషన్ వాళ్ళకి ఎక్కువ ఈ సినిమా మంచిగా ఉంది, అందరు చూడొచ్చు. అమ్మ ఇది కరెంట్ షాక్ అనేది ఒక సెన్సిటివ్ టాపిక్ అది. సో జనాలు లీనమయ్యారా ఆ టాపిక్లో? మంచిగా ఉంది, ఏం అనిపిస్తలేదు. బాగుంది, చూడొచ్చు, అందరు చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, పిల్లలు చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. తిరువీరు ఐశ్వర్య రాజేష్ ఎలా అనిపించారు? మంచిగా ఉంది, జోడీ కూడా బాగుంది, మంచిగా ఉంది, మంచిగా చేసిండ్రు. వాళ్ళిద్దరికి సెట్ అయిందా? మనం ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాము, వెంకటేష్ పక్కన చూసాం కదా. ఏం లేదు, మంచిగా సెట్ అయింది, బాగుంది. అన్నీ బాగున్నాయండి, సూపర్ అన్నీ బాగున్నాయి. సో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అప్కమింగ్ హీరో కాబట్టి ఎంకరేజ్ చేయాలి, అండ్ తన యాక్టింగ్ పరంగా ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇందులో సీనియర్ అయిన ఐశ్వర్య రాజేష్తో కూడా యాక్టింగ్ ఇరగదీశాడు తను. సో బాగుంది, క్లైమాక్స్ అన్నీ బాగున్నాయి. బజ్ ఉందా సినిమాకి? ఉంది, చాలా థియేటర్ మొత్తం నిండిపోయింది, ఖాళీగా ఎక్కడ లేదు. చాలా బాగుంది. ఐశ్వర్య రాజేష్ డామినేటింగ్ లేదు, అందరు అదే అనుకున్నారు. ఏంటంటే ఐశ్వర్య సీనియర్ కాబట్టి ఐశ్వర్య రాజేష్తో తను పోటీ పడలేడేమో అనుకున్నారు. బట్ చాలా బాగుంది. తను ఎక్కడ కూడా యాక్టింగ్ డౌన్ అయినట్టుగా లేదు, చాలా బాగా చేశాడు. అంటే మనం ఐశ్వర్య రాజేష్ గారిని ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాము, వెంకటేష్ గారి పక్కన చూసాం కదా. ఈ పేరు చూడడానికి కొత్తగా అదే చెప్తున్నా నేను, డామినేటింగ్ గా అస్సలు లేదు. తిరువీర్ అండ్ ఐశ్వర్య రాజేష్ వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది, అండ్ కామెడీ బాగుంది, ఫన్ టైం బాగుంది, ఎమోషన్స్ అన్ని చాలా బాగున్నాయి. సస్పెన్స్ ఏదైతే ఉందో ఎండ్ వరకు దాన్ని సస్పెన్స్ అంటే అంతగా ఏం లేదు, కామెడీతో ముందుకెళ్తుంది కాబట్టి బాగుంది, చూడొచ్చు. మనం బోర్ ఎక్కడా కొట్టలేదు, మనకి లేచి వెళ్ళిపోదామని ఎక్కడా అనిపించదు. మీ టికెట్ తీసుకున్న డబ్బులకి న్యాయం జరిగింది. 4.5 ఇస్తాను నేను. నాకు చాలా నచ్చింది, నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు, మంచిగా కూర్చొని చూశాను. అండ్ ఫ్యామిలీ పరంగా చూడొచ్చు, అందరూ చూడొచ్చు, ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. లేదు, క్రింజ్ కామెడీ ఏం కాదు, నార్మల్గా బాగుంది. ఫ్యామిలీ పరంగా అందరూ చూసే సినిమా ఇది, చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ యాక్టింగ్, తిరువీర్ యాక్టింగ్ ఈ సినిమాలో ఇంకా బాగుంది. ఒక కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. మంచి ఫ్యామిలీ ఆడియన్స్కి మంచి సినిమా. ఒక చిన్న సినిమా స్థాయి నుంచి ఒక పెద్ద స్థాయిలోకి తీసుకుపోయిండు. ఇంకో చెప్పాలంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అద్దరు కొట్టిండు. ఎందుకంటే చిన్న సినిమా కానీ కాకుండా ఒక మన పెద్ద సినిమాలకు చూడొచ్చు. ఒక ఏం చెప్పాలంటే లవ్ స్టోరీ కానీ మన ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ ఒక సెంటిమెంట్ మాత్రం చాలా బాగా వండించారు. హీరో గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా నుంచి ఆయనకి ప్రారంభం అని చెప్పొచ్చు, కంబ్యాక్ అని చెప్పొచ్చు. హీరో గారు యాక్టింగ్ మాత్రం అద్దరు కొట్టేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. హీరోయిన్ ఆల్రెడీ మనం చాలా సినిమాలు చూసుకున్నాం, తెలుగులో కానీ తమిళ్లో కానీ. తమిళ్లో పెద్ద స్టార్ అయినా కూడా తెలుగులో చాలా సినిమాలు చేసింది. ఈ సినిమా నుంచి హీరోయిన్ గారు కూడా మంచి పేరు గుర్తింపు వస్తుందని నేను అనుకుంటున్నా. మంచి హిట్ సినిమా, ఎందుకంటే చిన్న సినిమా కాకుండా పెద్ద సినిమాలకు తీసుకోపోయారు. ముందు డైరెక్టర్గా హ్యాట్సాప్ చెప్పొచ్చు. బొమ్మ అదిరింది, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్. ఆ షాక్ అనేది కూడా మనకి మూవీ మొత్తం చూపించి చాలా బాగా తీసుకొచ్చారు. మూవీ అయితే అందరు చూడాల్సిన మూవీ. అండ్ స్వీట్ అండ్ సింపుల్గా చెప్పాలంటే మనకి షాక్ కొట్టించేసారు అంతే. థ్యాంక్ యూ అండి. అన్నీ చాలా బాగున్నాయండి. ఓకేనా, చాలా బాగుందండి మూవీ అయితే. ఓకే, అదంతా ఏం లేదండి, మూవీ అయితే చాలా బాగుంది. ఓకే, బాగుందండి. తిరువీర్ గారు అయితే చించేశారు ఇంకా.
ఎప్పుడైనా ఎవరికి వారే తోపు, కానీ తిరువీరు మాత్రం చాలా చించేశారు. సూపరు. ఓకే 5. వచ్చాక ద మోస్ట్ వాంటెడ్ క్లైమాక్స్ లాగా ఉండే అది. సినిమా ఎమోషనల్ అయ్యారా మీరు? డెఫినెట్లీ ఎమోషన్స్ అయితే డెఫినెట్గా కనెక్ట్ అవుతూనే ఉంటాం. అది సీన్ 1 నుంచే క్లైమాక్స్ వరకు రావాల్సిన అవసరం లేదు దానికి. ఎమోషన్స్ పర్ఫెక్ట్గా రూటెడ్ ఉండే మూవీ మొత్తం. లేదు ఈ మూవీ పర్ఫెక్ట్గా కనెక్ట్ అవ్వాలన్నా లేకపోతే డాట్స్ అని కనెక్ట్ అవ్వాలన్నా సో లెంత్ పర్ఫెక్ట్గానే ఉంది. ఎక్కడ కూడా బోర్ కానీ ల్యాగ్ కానీ లేదా ఎక్స్ట్రా ఉన్నట్టు కానీ ఏమనిపించలేదు. పర్ఫెక్ట్. చాలా బాగుంది. అన్ని పర్ఫార్మెన్స్, కామెడీ సీన్స్, న్యాచురల్ నాన్ స్టాప్ కామెడీ, ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఉండదు. ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. బాగుంది. ఎవరి క్యారెక్టర్ కూడా డామినేషన్ ఏం లేదు, ఎవరికి వాళ్ళు. తిరువీరు మా ఇప్పుడు నెక్స్ట్ హిట్గా ఈ మూవీతోటి అందరికి ఇంకా తెలియదు కదా ఎక్కువ, ఇప్పుడు ఇంకా ఈ మూవీ తోటి చాలా హిట్ అయ్యే అవకాశం. సినిమా ఎండింగ్ వరకు అసలు ఆడియన్స్ సీట్లో కూర్చోగలిగారా లేకపోతే లాగపా ఏంటి, ఎప్పుడు వెళ్ళిపోతారా? అట్లేం లేదు, నాన్ స్టాప్, ఎక్కడ బోరింగ్ అనేది ఉండదు. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఉండదు. కామెడీ ఎలా ఉంది? అనవసరంగా ఇరికిచ్చినట్టుగా ఉందా? అలా ఏం లేదు, న్యాచురల్ ఉంది. ఒక విలేజ్ స్టోరీ న్యాచురల్గా ఉంది. థియేటర్ ఫిలిమే, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఏమి ఉండదు. చాలా బాగుంది మూవీ. ఈ మూవీ తోటి ఇంకా హిట్ అవుతుంది. అందరి క్యారెక్టర్స్ బాగానే ఉన్నాయి, ఎవరు క్యారెక్టర్ తక్కువ అని ఏం లేదు. ఎవరిది వాళ్ళు చాలా ఇండివిజువల్. 10 రేటింగ్ ఇవ్వచ్చు. ఎట్లా ఉందండి సినిమా? ఓ సుకుమారి కదమ్మా, ఆడ షాక్ కొడుతున్నాయి. సుకుమార్ అని పేరు పెట్టి రొమ్ముగా ముట్టుకుంటే బుగ్గలు ముట్టుకుంటే మెత్తగా ఉంటాయేమో అనుకుంటాం. మెత్తగా కాదు, షాక్ల మీద షాక్ కొడుతుంది. అమ్మ ఎండింగ్లో మళ్ళీ ఇంకో షాక్ ఇచ్చింది ఆమెకి, ఎవరో చెప్పనది. ఖచ్చితంగా ఎందుకు సెట్ అవ్వలే? ఆఫ్ కోర్స్ ఆ సుకుమార తనాన్ని కూడా ముట్టుకుంటే ఏదో అంటారు గులాబీ టైటిల్ సెట్ అవ్వలేదని అనుకో రీజన్ చెప్తా. గులాబీ పువ్వు ఎంత స్మూత్గా ఉంటుంది, గులాబీ పువ్వు దాని కింద ముళ్ళులు ఉంటాయి సార్, ఆ టైప్లో అంత సుకుమారంగా ఉంది. తేడాగా ముట్టుకుంటే ఎలా అయితే గులాబీ ముళ్ళు కుచ్చుకుంటుందో ఈ సుకుమారి కూడా అలాగే. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, అలా అని చెప్పి ఓన్లీ యూత్లు చూడాల్సింది కాదు, టోటల్ ఫ్యామిలీ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. మంచి మూవీ, వండర్ఫుల్ మూవీ. అలాగే తిరువీరికి నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఈ మధ్య కొంచెం సినిమాలో బ్రేక్ లేకపోయినా మంచి మూవీ పడ్డది, మంచి బ్రేక్ వచ్చింది తిరువీరికి అండ్ ఐశ్వర్య రాజేష్ కూడా. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరూ థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నా. ఓ సుకుమారి బ్లాక్ బస్టర్ సినిమా, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ.